బ్యాక్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వచ్చేసాం. సో సుబ్బరాజుకి కొన్ని క్వశ్చన్స్ రాసాం. దాంట్లో ఎస్ ఆర్ నో ఉంది. వాటిలో ఒకదానికి టిక్ చేయాలి. అలాగే శశాంక్ బాబు కూడా ఒక క్వశ్చన్స్ తయారు చేసాం. దాంట్లో తను కూడా ఎస్ ఆర్ నో టిక్ చేయాలి. ఇద్దరు ఒకరికొకళ్ళు పేపర్ లీక్ చేసుకోకూడదు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు. క్విక్గా టిక్ చేసి మాకు ఇవ్వండి. ఆ తర్వాత ఏం జరగబోతుందో నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి వీళ్ళ క్వశ్చన్ ఆన్సర్లో ఎస్ నోలు వచ్చేసినాయి. శశాంక్ బావ ఏమైతే టిక్కులు పెట్టాడో ఆ క్వశ్చన్ సుబ్బరాజుని అడగబోతున్నాను. తను ఏం చెప్తాడో చూద్దాం. బావ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే వీ హ్యావ్ అ ప్రైజ్, వీ హ్యావ్ అ గిఫ్ట్ ఫర్ దిస్ రౌండ్. ఎవరు ఎక్కువ కరెక్ట్, ఎవరు ఎక్కువ, ఎవరు తెలుసు. సో షుడ్ వి స్టార్ట్ విత్ సుబ్బరాజ్ అన్నస్ క్వశ్చన్స్ ఆన్ శశాంక్ బావ. ఇప్పుడు తెలుగులో వస్తున్న కొత్త హీరోలకి హీరోయిన్లకి ఉండాల్సిన క్వాలిటీస్ లేవని సుబ్బరాజ్ అనుకుంటున్నాడా? అనుకుంటున్నాడని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు? సుబ్బరాజు he usually evaluates, he sees lot of different movies and we keep talking lot of times and he always thinks that the standard ఇప్పుడు వచ్చే వాళ్ళకన్నా చాలా స్టాండర్డ్ పెరగాలి అంటే కంపేర్ టు బాలీవుడ్ ఆర్ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్. మన వాళ్ళలో అంత క్వాలిటీ ఇంకా బిల్డ్ అవ్వలేదని చాలాసార్లు డిస్కషన్స్లో వస్తూ ఉంటాయి. దట్స్ వై ఐ ఫెల్ట్ యుడ్ థాట్ లైక్ దట్. ఓకే, సో మీ ఆన్సర్ తనే ఇచ్చేసాడు ఎందుకు అని. యూర్ రైట్. టేక్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ నేను తప్పవచ్చు. యా రైట్. నో, బట్ ద ఆన్సర్ ఇస్ రైట్. సో మీరు అదే అనుకుంటున్నారు. యా డెఫినెట్లీ. యా ఓకే. సో సెకండ్ క్వశ్చన్ ఇది రైట్ అయింది. సో యూ హ్యావ్ 1-on-1. సుబ్బరాజ్ అన్న బోర్ కొడితే ఎక్సర్సైజ్ చేస్తారా? చేయడు. తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్సర్సైజ్ చేసి తన బాడీని షేప్ చేసుకోవటం అనేది తన చేతిలో పని. సో బోర్ కొడితే చేయటం అనేది ఐ డోంట్ థింక్. యా, చాలా వెరైటీగా కనిపిస్తూ ఉంటాడు. ఒక రోజేమో లావ్ అయిపోయి ఉంటాడు, కరెక్ట్గా 4 రోజుల తర్వాత చూస్తే సన్నగా ఇలా అయిపోతాడు. నీ ఒక్కడి వల్లే అవుతుంది ఇది. సో శశాంక్ బావ, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. సెకండ్ క్వశ్చన్ ఆల్సో యూ హ్యావ్ 2/2. నెక్స్ట్ క్వశ్చన్, సుబ్బరాజ్ అన్ని ఎక్కువ ఇంటర్వ్యూలకి పిలిస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనుకుంటాడా? తను అనుకోవడం అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అనుకోవడం అనుకుంటున్నాను? తనకి ఐ మీన్ బేసిక్లీ హీస్ లైక్ దట్. హీ డజంట్ లైక్ టూ మచ్ ఆఫ్ ఐ డోంట్ నో అటెన్షన్. అంత ఇష్టం. సో ఇక్కడికి వచ్చేటప్పుడు తిట్టుకొని వచ్చారా ఇద్దరు? తిట్టుకుని రాలేదు ఇది. No, I never felt this is an interview. Is my answer correct or no? It's correct. అసలు అక్కడ చెప్పనివ్వట్లా, తిట్టుకోలా. థర్డ్ వన్ ఇస్ ఆల్సో రైట్. యూ హ్యావ్ 3-on-3. 4వ క్వశ్చన్, తను నేను కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో పుట్టుంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకుంటాడు? ఎస్ ఆర్ నో? నో, ఐ థింక్ అలా ఎప్పుడు అనుకోలేదు. తను అనుకోలేదా? నాతో ఎప్పుడు అనలేదు. అగైన్ యూఆర్ రైట్. ఎందుకు ఎప్పుడు అనుకోలేదా మీరు ఆ ఆలోచన? ఫిలిం బ్యాక్గ్రౌండ్ లో పుడితేనే నేను ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాను ఏ రోజు నేను ఫీల్ అవ్వాలి. దానివల్ల కొంచెం డెఫినెట్గా ఉండదు. He almost did 80 movies he has done in his career. So I don't think he should think that way. ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ అవరు అనేది లేదు. ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇఫ్ యూఆర్ నాట్ వర్తీ, ఆ టాలెంట్ లేకపోతే ఎవరు సక్సెస్ అవ్వలేరు. ఇక్కడ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫిలిం ఇండస్ట్రీలో నిజంగా దమ్ము టాలెంట్ ఉన్నాడు ఎవరైనా సర్వ్ అవ్వగలరు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చెడ్డ అలవాట్లు లేవు అని చెబుతుంటూ చెడ్డ పనులు చేస్తూ ఉంటాడా? తప్పు పనులు ఎప్పుడైనా చేస్తూ ఉండొచ్చు. డెఫినెట్గా ఉండొచ్చు కాదు, మాకు క్లారిటీ. అంటే డెఫినెట్గా ఆన్ రెట్రోస్పెక్ట్ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే డెఫినెట్గా పలానా పని నేను చేసి ఉండాల్సింది కదా అనే సందర్భాలు చాలా ఉండుంటాయి తనకి. సో ఎస్ అనే పెట్టుంటాడు దానికి ఆన్సర్. ఓకే, యూఆర్ అగైన్ రైట్. మళ్ళీ కరెక్టే చెప్పారు. చెడ్డ పనులు అట్లా ఏం చేసేవాళ్ళు? ఒకటి రివీల్. చాలా చేశాను చెడ్డ పనులు. ఒకటేంటి నా జీవితంలో జరిగిన మిస్టేక్స్ అన్ని నేను చేసిన చెడ్డ పనులు. ఒకటేనా చెప్పొచ్చా మాత్రం? ఒకటేంటి చాలా ఉన్నాయమ్మా. ఒకటని అలాగే చెప్పలేను కానీ అంటే ఇండస్ట్రీలో స్థిరపడకుండా ఇంకా ఇండస్ట్రీలో డబ్బులు రాకుండా ఉద్యోగం మానేసి ఎక్కడో ఉండి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రోజు ఫిల్మ్ ఉన్నారు. అన్నీ తప్పులేగా. అప్పుడు అనిపించింది ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత మానాల్సిన ఉద్యోగం. దాంతో ఆల్మోస్ట్ 1 year స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. బట్ వచ్చినందుకు రిగ్రెట్ అవుతున్నావా? డెఫినెట్గా లేదు.
లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నాకు ఇదివరకు జాబ్లో ఉన్నప్పుడు ఒక రోజు ఎప్పుడైనా బండిలో పెట్రోల్ లేకపోతే ఆటోలో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, చిరాకు వచ్చింది. బట్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నల్లకుంటలో ఉండి 13.5 kilometers నడిచి వచ్చాడు ఫిలిం నాకు. బట్ ఆ రోజు ఏ రోజు కూడా నాకు కాళ్ళు నొప్పులు పెట్టల, బికాస్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ వేర్ ఐ ఆస్పైర్డ్. అండ్ ఎందుకంటే దిస్ ఈజ్ మై రైట్ థింగ్. సో అది ఎంత పెయిన్ ఇచ్చినా నాకు ఏ రోజు పెయిన్ కింద ఫీల్ అవ్వలేదు. నాకు ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అందుకని తప్పు చేశానా అని అనిపించిన ఎప్పుడైనా నాకు ఎప్పుడు తప్పులుగా అనిపించలేదు. అండ్ తప్పులు చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం, కోపడుతూ ఉంటాం, అసిస్టెంట్స్ మీద, కుర్రోళ్ళ మీద, స్టాఫ్ మీద కోపడుతూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు అన్నీ తప్పనిలేగా. నేను కోపడను, నాకు పేషెన్స్ ఎక్కువ అనుకున్నా సరే ఒక టైంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, తిడుతూ ఉంటాం. అన్నీ తప్పులే. ఓకే, సో 6th question. ఎక్కువ డబ్బులు వస్తాయి, పాపులారిటీ వస్తుంది అనుకుంటే సుబ్రాజ్ బ్యూటీ సోప్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉండుంటారు? నేను అనుకోవట్లేదు. యుడ్ సెడ్ నో, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్. వాట్స్ యువర్ మీ ఆన్సర్? నేను నో అనుకుంటున్నాను. నో, యూర్ అబ్సల్యూట్లీ రైట్. వాట్ మేడ్ యూ సే దట్? ఎందుకు అలా అనిపించింది? హీ ఆల్వేస్ లుక్స్ ఫర్ ఛాలెంజ్. యాక్చువల్గా తన రోల్స్లో కూడా ఎప్పుడన్నా మంచి ఛాలెంజింగ్ రోల్ ఏమైనా చెప్తే చాలా ఎక్సైట్ అవుతాడు. డెఫినెట్గా అట్లాంటి పర్సన్ ఐ డోంట్ థింక్ హీల్ బి ఎక్సైటెడ్ విత్ గోయింగ్ ఫర్ ఏ యాడ్ ఆర్ ఏ కమర్షియల్ అండ్ ఆల్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇన్ హిస్ money. It is in his language, and money is not a big issue. I mean, he never gives it priority. That's what I've seen. At least when he's with friends and relations, he'll never ever think about. He brings that topic. సో సుబ్రాజ్ ఎందుకు చేయకపోవచ్చు అంటే, ఇస్ ఇట్ ద సేమ్ రీజన్ ఆర్ ఇంకేమన్నా ఉందా? ఏం లేదు, మనీ కోసం అంటే డెఫినెట్గా నేను చేయను. నన్ను రీసెంట్గా మొన్న ఏదో అంటే సిమిలర్లీ లైక్ దిస్, మాది ఏదో షోరూమ్ ఓపెనింగ్ అండి, మిమ్మల్ని ఇనాగ్రేషన్ పిలుద్దాం అనుకున్నాను, ఎవరు ఫోన్ చేశారు. నేను రాను ఇనాగ్రేషన్కి, ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత చెప్పండి, ఏదో రోజు వచ్చి నేను ఐ విజిట్ ది షాప్ అని అన్నా. అలా కదండి, మీకు మొత్తం మీకు ఇవ్వాల్సిన పేమెంట్ అంతా ముందే ఇచ్చేస్తాం, మీకు రండి అన్నాడు. ఫోన్ పెట్టరాను అంటే ఆడేమనుకున్నాడంటే డబ్బులు ఇస్తే వచ్చేస్తాడు. సుబ్రాజ్ అనే కదా జనరల్గా అది ఆ వ్యూ ఉంటుంది డెఫినెట్గా ఫిల్మ్. నేను డెఫినెట్గా అట్లా ఎంకరేజ్ చేయలేను, ఎందుకంటే నేను డబ్బుల కోసం చేయను ఏ పని. యాజ్ ఐ టోల్డ్ యూ, రియల్లీ ఏదన్నా నన్ను ఆర్టికులేట్ చేయాలి బాగా, నేను బాగా దానికి ఇంప్రెస్ అవ్వాలి ఏదైనా చేయడానికి. ఇది చేస్తున్న డబ్బులు నాకు రూపాయి ఇవ్వకలేకపోయినా పర్లా. నేను నిజంగా ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ డూయింగ్ దట్ ఈస్ గుడ్. ఇప్పుడు సే ఏదో సోప్ యాడ్ ఎవరు మా ఫ్రెండ్ ఎవరు ఒక కంపెనీ పెడుతున్నారు, సోప్ కంపెనీ, దాన్ని నువ్వు చేస్తే బాగుంటుంది సుబ్రాజ్ అంటే నాకు డబ్బులు అక్కర్లా. నేను నిజంగా ఇఫ్ ఐ రియలీ వాంట్ టు ప్రమోట్ మై ఫ్రెండ్ ఆర్ సంథింగ్, ఐ డెఫినెట్లీ డూ దట్. కమర్షియల్గా అయితే చేయను, నా ఈక్యూని ఏమైనా టచ్ చేస్తే చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ 6 on 6 ఫర్ శశాంక్ బావా. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ గోపాల్ వర్మ కంటే ఆయన శిష్యులు బెటర్ అని సుబ్రాజ్ ఫీల్ అవుతున్నాడు? ఎస్ ఆర్ నో? డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు, నిజంగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే హీ గాట్ రియల్లీ ఎక్సైటెడ్ వెన్ హీ మెట్ రామ్ గోపాల్ వర్మ ఇన్ బాంబే. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కలిశాను అని చెప్పి 1-2 సార్లు నాకు చెప్పాడు. అండ్ చాలా ఎక్సైట్ అయ్యాడు ఆ టైంలో. బట్ నేను ఎప్పుడు వాళ్ళ అసిస్టెంట్స్ ఆ టాపిక్లో ఎప్పుడు అసిస్టెంట్స్ అంటే వాళ్ళ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు. అంటే జనరల్లీ నేను ఆ టాపిక్ పెద్ద నేను కొంచెం అర్థంలో చెప్పొచ్చా? నేను రామ్ గోపాల్ వర్మ శిష్యులు అంటే బాబా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వీళ్ళంతా. ఓకే, సో రామ్ గోపాల్ వర్మ శిష్యులు అంటే వాళ్ళు సినిమా లాంగ్వేజ్. సో రామ్ గోపాల్ నాతో అయితే నాకు ఆ క్వశ్చన్ నిజంగా నాకు ఆన్సర్ తెలీదు ఏమని పెట్టుంటాడు. బట్ నేను when he met Ram Gopal Varma, he was excited, but he is a very good friend of all his శిష్యులు ఆ లెక్కలో చూస్తే. సో he likes all of them, he meets them every day. So pick one. సో అలా కంపారిజన్ ఎప్పుడు చేస్తుండ అనుకుంటున్నా. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు సే సంథింగ్, ఐ విల్ సే నో. ఎవరు బెటర్ కాదు అనుకుంటున్నా? ఓకే, ఫస్ట్ టైం తప్పైంది ఆన్సర్. బెటర్ అని అనుకుంటున్నాను. శిష్యులు ఆర్ బెటర్ దెన్ రామ్ గోపాల్ వర్మ. నా ఫీలింగ్ ఇది. గుడ్, మేబీ దట్స్ వాట్ ఐ థింక్. నేను అంత డీప్ గా డిస్కషన్కి వెళ్ళలేదు ఇప్పుడు అట్లాంటి వాటిల్లో. నాట్ ఆల్, బట్ అట్లీస్ట్ ఫ్యూ.